నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించును. నా ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ మార్గం గుండా వెళ్ళాలో, ఎటుగుంటా ఏది చేయాలో దేవుడు నీకు ఉపదేశం చేస్తా అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు బోధిస్తా అంటున్నాడు. నీవు దాన్ని అంగీకరించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నీవు సిద్ధంగా లేవేమో నా ప్రియ దేవుని బిడ్డ. నీ ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టు నీవు బ్రతుకుతున్నావేమో. ఎవరైనా ఏదైనా చెప్తే నాకు చెప్పేదేంట్లే, నాకు మీరు ఎందుకు చెప్తున్నారులే అన్నట్టు చూస్తున్నావేమో నా ప్రియ దేవుని బిడ్డ. నాకంతా తెలుసు, నేను ఎటు వెళ్ళాలో నాకు తెలుసు, మీరు నాకు చెప్పనవసరం లేదు అన్నట్టుగా చూస్తున్నావేమో నా ప్రియ దేవుని బిడ్డ. బహుశా దేవుడు నీకు చెప్పాల్సిందే, నీ తల్లిదండ్రుల ద్వారా, నీ అన్నయ్య ద్వారా, నీ అక్క ద్వారా, నీ బంధుమిత్రుల ద్వారా, నీ స్నేహితుల ద్వారా, నీ రక్త సంబంధుల ద్వారా దేవుడు నీకు ఏదైతే చెప్పాలనుకున్నాడో, ఒకవేళ నీకు వారి ద్వారా చెప్పిస్తున్నాడేమో నా ప్రియ దేవుని బిడ్డ. వారి ద్వారా నీకు ప్రేరేపణ కలిగిస్తున్నారేమో, లేకపోతే దైవజనుల ద్వారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారేమో నా ప్రియ దేవుని బిడ్డ. ఒక్కసారి గమనించు, నువ్వు ఏదైతే వింటున్నావో అది దేవుడు మాట్లాడుతున్నాడా లేదా అని 1-2 సార్లు పరీక్షించినట్లయితే అది దేవుడు ఖచ్చితంగా నీకు అర్థమయ్యేలాగా చేస్తాడు. దేవుడి చిత్తం ఏదో, దేవుడి మార్గం ఏదో దేవుడు ఖచ్చితంగా నీకు అర్థమయ్యేలా చేస్తాడు నా ప్రియ దేవుని బిడ్డ. కనుక భయపడక, ఏ పరిస్థితిలోనూ భయపడక, ఎవరేదో చెప్తున్నారని, ఎవరేదో చేయమంటున్నారని, ఇది దేవుని చిత్తమో కాదా అని తెలుసుకోలేని స్థితిలో ఉన్నావేమో నా ప్రియ దేవుని బిడ్డ. కానీ దేవుడి యందు విశ్వాసం ఉంచి ప్రార్థించి, దేవా నాకు సహాయం చేయండి అయ్యా, ఏది నీ చిత్తమో, ఏది యోగ్యమైనదో నాకు తెలియచేయండి అని అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా 1-4 సార్లు దేవునికి సహాయం చేస్తాను ప్రియ దేవుని బిడ్డ. గిద్యోని జీవితంలో కూడా దేవుని అడిగినప్పుడు గిద్యోనికి సహాయం చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా ఏ మార్గం ఉండాలో వెళ్ళాలో ప్రతిదీ నీకు బోధిస్తా అని చెప్తున్నారు. కనుక భయపడక దేవుడి యందు విశ్వాసం ఉంచు, దేవుని సహాయం అడుగు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ముందు నడిపిస్తాడు. ఆమేన్.